యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో సినిమా అయిపోయిన తర్వాత కొరటాల శివతో కాకుండా ఒక తమిళ దర్శకుడితో ఒక చిత్రాన్ని ఒప్పుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా, నిజంగా ప్రశాంత్ నీల్తో సినిమా తర్వాత దేవరా 2 ఉండట్లేదా, నిజంగా ఒక తమిళ దర్శకుడికి డేట్లు ఇచ్చేశాడా, అసలు ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2లో నటిస్తూ ఉన్నారు. దాని తర్వాత ప్రశాంత్ నీల్తో ఒక సినిమా ఉండబోతుంది. ఆ ప్రశాంత్ నీల్తో సినిమా పూర్తయిన తర్వాత దేవరా 2 చిత్రం ఉండేటువంటి అవకాశం ఉంది అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక వార్త ఏంటంటే దేవరా 2కి డేట్స్ ఇవ్వలేదు, ఒక తమిళ దర్శకుడికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్ అసలు? మనకు తెలుసు, దేవరా పార్ట్ 1 వచ్చిన తర్వాత ఆ సినిమా తను చూసుకొని కొంచెం జూనియర్ ఎన్టీఆరే కాస్త అసంతృప్తికి గురయ్యాడు. స్క్రీన్ మీద తనను చూసుకొని విజువల్గా తాను ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఆ సినిమా లేదు అనేది ఫీల్ అయ్యాడంటూ ఒకటి వార్త ప్రచారంలోకి వచ్చింది. రత్నవేలుని చాలామంది పాయింట్అవుట్ చేశారు. దేవర లాంటి ఒక సింహంలాగా చూపించాల్సిన వాడిని ఇంకో విధంగా చూపించారు. మిగతా అందరూ ఆయన చుట్టూ ఉండే మంది ఎంతమంది అయితే ఉంటారో ఈయన కూడా ఆ మందిలో కలిసిపోయి ఒకళ్ళలాగా కనిపించాడు తప్పితే ఆ దేవర అనేది ఆ ఫోర్స్ఫుల్ టైటిల్కి తగ్గట్టుగా అంత పవర్ఫుల్గా ఆయన తెర మీద కనిపించలేదు. ఆయన ఆహార్యం అలా లేదు అన్నట్లుగా చాలామంది కొన్ని షాట్లు లాంగ్ షాట్లు తీసిన విధానాన్ని కూడా చాలామంది డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు. సో అందు గురించి పైగా కథాంశంలో కూడా అంత ఎఫెక్టివ్గా రాలేదు స్టోరీ కూడా అనేది చాలా బలంగా వినిపించింది. అందు గురించి ఇప్పుడు ఆయన అసలు కొరటాల శివతోటి అసలు దేవర పార్ట్ 2 చేస్తాడా లేదా అనే సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొరటాల శివ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికైతే ఎవరో కూడా ఆయనకి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపించలేదు. అంటే దేవర పార్ట్ 2 మీదే ఆయన హోప్స్ అన్ని పెట్టుకొని ఇంకెవరితోటి చేయకుండా ఆ స్క్రిప్ట్ కోసమే పనిచేస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకో పక్క మరోవైపు ఈయన జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే వార్ 2 సినిమా చేస్తున్నాడు. అది ఆగస్టు 15 రిలీజ్. అది ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఫ్యాన్స్ అనే కాదు, నిజానికి ఈవెన్ బాలీవుడ్ వర్గాల వాళ్ళు కూడా వార్ అనే సినిమా ఏదైతే కలెక్ట్ చేసిందో 200 పైనే కలెక్ట్ చేసింది. అది ఈజీగా దాన్ని ఇది 500 కోట్ల క్లబ్లోకి ఈజీగా వెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఈ సినిమాని ఇంకో లెవెల్గా తీసుకెళ్తుందని వాళ్లే వార్తలు రాసే పరిస్థితి ఉంది. హృతిక్ రోషన్ అతని కెపాసిటీ, పొటెన్షియాలిటీ తెలిసింది అందరికీ. అతను కొన్నట్టు ఇమేజ్ వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ ఆఫ్ బాలీవుడ్ తను. సో అతనికి ధీటుగా, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో వచ్చేటప్పటికి టైగర్ ష్రాఫ్ చేశాడు. అక్కడ టైగర్ ష్రాఫ్ స్టార్డమ్తో పోల్చుకుంటే పాన్ ఇండియా లెవెల్లో జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ చాలా ఎక్కువ. పైగా ఏంటంటే టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం అతని ఫేజ్ కూడా సరిగా లేదు, వరుస ఫ్లాప్లు అతనికి. అతను అందుగురించి మళ్ళీ బాఘీ సిరీస్నే నమ్ముకున్నాడు. పార్ట్ 3 రాబోతా ఉంది. సో అది వస్తే ఏమైనా మళ్ళీ గట్టెక్కిస్తుందో అని చెప్పి అతను ఎదురు చూస్తున్నాడు. ఈ వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తోటి అతను చేస్తున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర పార్ట్ 2 చేస్తాడు అని ఇప్పుడు దాకా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికీ 2 తమిళ దర్శకులు ఆయనతో టచ్లో ఉన్నారు. ఇద్దరితోటి ఆయన ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ కూడా జరిపాడు. ఒకరు వెట్రిమారన్, ఇంకొకరు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే వెట్రిమారన్ కంటే కూడా నెల్సన్ దిలీప్ కుమార్ వైపే తను మొగ్గు చూపుతున్నాడు అనేది మనకి లేటెస్ట్గా అందుతున్న సమాచారం. ఎందుకంటే వెట్రిమారన్ తన రియలిస్టిక్ అప్రోచ్తో ఉండేటువంటి సినిమాలు, అతను ఇప్పటిదాకా తీసిన సినిమాలో భారీ బ్లాక్ బస్టర్స్ ఏమీ లేవు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటాయి, అవార్డులు తీసుకొస్తాయి. ఒక విడుదల కానివ్వండి, విడుదల 2 కానివ్వండి, విడుదల వచ్చేటప్పటికి అది నేషనల్ అవార్డు సాధించి పెట్టింది. అలాగే ఆ సినిమాలో అజయ్ ఘోష్,
సముద్రకని ఇద్దరు విలన్గా చేస్తే సముద్రకనికి అందులో బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది ఆయన. అయితే విడుదలై 2 ఆశించిన రీతిలో ఆడల. అవును. విజయ్ సేతుపతి లాంటి ఒక స్టార్ బాగా పేరున్నటువంటి యాక్టర్ నటించినప్పటికీ కూడా అది అంతగా కమర్షియల్గా బిగ్ హిట్ కాలేదు అది. సో దీని కారణాల వల్ల నెల్సన్ దిలీప్ కుమార్ ఏంటంటే తను కమర్షియల్ ఫార్మాట్లో తీసేటువంటి డైరెక్టర్ అతను. జైలర్ తర్వాత అతని ఇమేజ్ ఇంకా పెరిగింది నెల్సన్ది. అవును. సో ప్రస్తుతం అతను జైలర్ 2 చేస్తూ ఉన్నాడు రజనీకాంత్ తోటి. ఆ సినిమా షూటింగ్ అయిన తర్వాత అతను జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా స్టార్ట్ చేస్తాడు అని కోలీవుడ్ వర్గాలన్నీ కూడా కోడేకి వస్తున్నాయి ప్రజెంట్. సో ఖచ్చితంగా అంటే నెల్సన్తోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉండే అవకాశాలు 99% ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. పైగా అతను చెప్పినటువంటి లైన్ కూడా తనకు బాగా నచ్చింది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో కాబట్టి దేవర పార్ట్ 2 కంటే కూడా నెల్సన్తో సినిమా చేయడానికే జూనియర్ ఎన్టీఆర్ మొగ్గు చూపుతున్నాడు అనే వార్తలు ఏదైతే ఉందో అవే కొంచెం నమ్మదగినవిగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నాయి అనుకోవాలి. మరి అంటే ఏదైనా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సినిమా షూటింగ్ సెట్స్ మీదకి వెళ్ళేంత వరకు కూడా అటు ఇటు తారుమారు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే తెలుగు డైరెక్టర్తో కంటే కూడా వేరే భాష డైరెక్టర్తోనే పనిచేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడు అనే వినిపిస్తోంది. ఓకే. అంటే ఇప్పుడు అప్పట్లో దేవరా 2 అయితే ఉండేటువంటి అవకాశం లేదంటారా? ఎక్కువగా అదే కనిపిస్తుంది. ఎందుకంటే తను కొరటాల శివ ఏదైతే ఆ నెరేషన్ చెప్పాడో దాన్ని పెద్దగా తను ఆసక్తికర చూపించట్లేదు. ఎందుకంటే తను ఏదైతే పార్ట్ 1 చూసుకున్నాడో ఆ పార్ట్ 1 విషయంలో ఫస్ట్ అతను అనుకున్నది వేరు, కొరటాల శివ చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో అది వేరు, స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత కనిపించింది వేరు అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ భావించాడు అని ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందుగురించే ఈ పార్ట్ 2 సంబంధించి కూడా డిస్కషన్స్కి పెట్టుకుందాము అని ఆయన కొరటాల శివ కబురు చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపించలేదు, అందుకని ఆయనకి టైం ఇవ్వలేదు అని కూడా వినిపిస్తూ ఉంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి, సోషల్ మీడియాలో ఈ రకమైన చర్చ నడుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే దేవర పార్ట్ 2 లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే. దానికంటే నెల్సన్ దిలీప్ కుమార్ తోటి సినిమా చేస్తేనే బెటరు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అందుకు తగ్గట్లుగా అంటే తనకే ఆ ఇంట్రెస్ట్ లేదు పార్ట్ 2 చేయడం అనేది, జూనియర్ ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ లేదు అనేది ఆయన సైడ్ నుంచి ఆయన వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఏదైతే కోలీవుడ్లో నడుస్తుందో ఆ ప్రచారం, సో అదే ఎక్కువ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట. మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదో ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు సైడ్ నుంచి నెల్సన్ దిలీప్ కుమార్ సైడ్ నుంచి ప్రస్తుతం ఆయన జైలర్ 2 తోటి బిజీగా ఉన్నాడు. సో అది అవటంతో మేబీ అది షూటింగ్ దశలో ఉండగానే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు అనౌన్స్మెంట్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. మరి ఏమవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.